ప్రముఖ దర్శకుడు రాజమౌళి అంటే తనకెంతో ఇష్టమని ప్రశాంత్ వర్మ అన్నారు. జక్కన టీంలోకి ప్రవేశించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశానని తెలిపారు. ఆయన మేకింగ్ స్టైల్ తనకెంతో ఇష్టమని, అతని వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం కోసం ఎన్నోసార్లు ప్రయత్నించానని తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే ఛాన్స్ కోసం మెయిల్స్ పంపించానని, తన అభ్యర్థనలు సున్నితంగా తిరస్కరించారని అన్నారు. టీంలో ఖాళీ లేదని, హార్డ్ వర్క్, టాలెంట్ ఉన్నా తననెందుకు తీసుకోవటం లేదనే కారణంతో రాజమౌళిపై కోపం వచ్చిందని తెలిపారు. అదే సమయంలో ఏకలవ్యుడు గుర్తుకొచ్చారని, రాజమౌళి సినిమాలు, మేకింగ్ వీడియోలు చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నా అన్నారు. పెద్ద హీరోలతో పనిచేయడానికి తాను వ్యతిరేకం కాదని, వాళ్లతో సినిమా అంటే ఎక్కువ సమయం పడుతుంది అన్నారు. వాళ్ల కోసం ఎదురు చూసి తన సమయాన్ని వృధా చేసుకున్న సందర్భాలున్నాయని, ఆ తర్వాత డెడ్ లైన్ పెట్టుకుని వర్క్ చేస్తున్నానని చెప్పారు. ఒకవేళ టామ్ క్రూజ్ వచ్చినా తన వద్ద ఉన్న వాళ్లతోనే సినిమా చేస్తా అని ప్రశాంత్ తెలిపారు. తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకుడు. చైతన్య సమర్పణలో కె నిరంజన్ రెడ్డి నిర్మించిన చిన్న సినిమాగా సంక్రాంతికి విడుదలైన 2 వారాల్లో 250 కోట్లు వసూలు చేసింది హనుమాన్. 100 రెట్లు ఎక్కువగా జై హనుమాన్ అంటుందని సీక్వెల్ పై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వ్యాఖ్యానించారు.